స్వర్ణ మోటార్స్ వారి దసరా బంపర్ ఆఫర్స్. ఈ విజయదశమికి హీరోని మీ ఇంటికి తీసుకువెళ్లి ఈ పండుగను విజయవంతంగా జరుపుకోండి. మోడల్ ను బట్టి హీరో వాహనం కొనుగోలుపై 20,000 రూపాయల వరకు భారీ ఆఫర్స్, జీఎస్టీ తగ్గింపు ప్లస్ కంపెనీ ఆఫర్స్ ప్లస్ ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ తో కలిపి హీరో అన్ని మోడల్స్ డెలివరీకి అందుబాటులో ఉండడంతో పాటు ఇండియాస్ మోస్ట్ ఫ్యూచరిస్టిక్ 125cc మోటార్ సైకిల్ గ్లామర్ ఎక్స్ మరియు డెస్టినీ స్కూటర్స్ అన్ని రంగుల్లో ఈ పండుగకు అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, సంప్రదించండి సాయి స్వర్ణ మోటార్స్, కొత్త బస్టాండ్ ప్రక్కన, ఏలూరు. సెల్ నంబర్ 7799851234. మేళా జరుగు ప్రదేశములు బడేటి పార్క్ వద్ద. సెల్ నంబర్ 77993124. కండ్రికగూడెం జంక్షన్ వద్ద. సెల్ నంబర్ 9390500641. పెన్షన్ విధానాన్ని విద్యుత్ ఉద్యోగుల చేసి విద్యుత్ ఉద్యోగుల ఐక్యత ఆనంద్ ముందు వైఖరి పెండింగ్ లో ఉన్న డిఎల్ వెంటనే ఖాళీ పోస్టులు వెంటనే పని భారాన్ని విద్యుత్ ఉద్యోగుల ఐక్యత పెండింగ్ లో ఉన్న డిఎల్ కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విద్యుత్ ఉద్యోగుల ఐక్యత ఈపీఎఫ్ టు జీపీఎఫ్ విద్యుత్ ఉద్యోగుల ఐక్యత కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే పాత పద్ధతిలో పెన్షన్ విధానాన్ని కాంట్రాక్ట్ కార్మికులను సమాన పని
పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం పెంచాలి, సమాన పనికి సమాన వేతనం కల్పించాలి, సమాన పనికి సమాన వేతనం కల్పించాలి, సమాన పనికి సమాన వేతనం కల్పించాలి. జేఎల్ఎం గ్రేడ్ టోల్ను రెగ్యులర్ చేయాలి, జేఎల్ఎం గ్రేడ్ టోల్ను జేఎల్ఎం గ్రేడ్ టోల్ను రెగ్యులర్ చేయాలి. పాత రెగ్యులేషన్స్ వెంటనే, కొత్త రెగ్యులేషన్స్ వెంటనే, కొత్త రెగ్యులేషన్స్ వెంటనే రద్దు చేయాలి, కొత్త వెంటనే రద్దు చేయాలి. మేనేజ్మెంట్ మొండి వైఖరి, మేనేజ్మెంట్ మొండి వైఖరి. పెండింగ్ డిఎల్ను వెంటనే, పెండింగ్ డిఎల్ను వెంటనే, పెండింగ్ సమాన వేతనం పెంచాలి, సమాన పనికి సమాన వేతనం పెంచాలి. కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలి, కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే రెగ్యులర్ చేయాలి. జేఎల్ఎం గ్రేడ్ టోల్ను వెంటనే రెగ్యులర్ చేయాలి, జేఎల్ఎం గ్రేడ్ టోల్ను వెంటనే రెగ్యులర్ చేయాలి, జేఎల్ఎం గ్రేడ్ టోల్ను వెంటనే రెగ్యులర్ చేయాలి. 2004 వరకు పాత పెన్షన్ విధానాన్ని, 2004 వరకు ఉన్న పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి, 2004 వరకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. జిందాబాద్ జిందాబాద్ జేఏసీ జిందాబాద్. We want justice, 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 we want జిందాబాద్ జేఏసీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ జేఏసీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ జేఏసీ జిందాబాద్. Justice, we want 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 justice. జేఏసీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ జేఏసీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ జేఏసీ జిందాబాద్. విద్యుత్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, విద్యుత్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, విద్యుత్ కార్మికుల న్యాయమైన కోరికలు తీర్చాలి, విద్యుత్ కార్మికుల న్యాయమైన కోరికలు తీర్చాలి, మీ విద్యుత్ కార్మికుల న్యాయమైన కోరికలు చేయాలి, విద్యుత్ కార్మికుల న్యాయమైన కోరికలు తీర్చాలి, విద్యుత్ కార్మికుల న్యాయమైన కోరికలు తీర్చాలి. We want justice, 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 we want justice. విద్యుత్ ఉద్యోగుల ఐక్యత, 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 విద్యుత్ ఉద్యోగుల ఐక్యత కోరికలను పెండింగ్ డిఎల్ వెంటనే చేయాలి, పెండింగ్ డిఎల్ వెంటనే కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే చేయాలి, కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే చేయాలి. ఈపీడీసీఎల్ పరిధిలోనే 11 జిల్లాల డిస్కమ్ జేఏసీ కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఈ రాష్ట్రంలో విద్యుత్ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో కూడా నిరసన ర్యాలీ మరి విద్యుత్ కార్మిక సంఘాల తరపున చేపట్టడం జరిగింది. మరి ఇందులో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ ఉద్యోగులకి అపరిమితమైనటువంటి మెడికల్ పాలసీ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే విద్యుత్ సంస్థ అంటే ప్రమాదాల బారిన పడేటటువంటి సంస్థ. ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా అపరిమితమైనటువంటి మెడికల్ పాలసీ కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఇంతకుముందు అమల్లో ఉన్నటువంటి పాలసీయే, కానీ గత 20 సంవత్సరాల నుండి ఉన్నటువంటి రేట్ల వలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హాస్పిటల్స్ ఎవరో కూడా మమ్మల్ని ఇన్పేషెంట్గా జాయిన్ చేసుకోకుండా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అపరిమితమైనటువంటి మెడికల్ పాలసీ కావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో 26,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. వారందరూ కూడా చాలని జీతాలతో కొట్టుమిట్టాడుతున్నారు. 20 సంవత్సరాల నుంచి కూడా ఈ సంస్థ ద్వారా నేరుగా జీతాలు ఇవ్వాలని, వారిని పర్మనెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు పెడచెవిన పెడుతూ ఈ కార్మికుల సమస్యల్ని మరి ఇబ్బంది పెడుతుంది. పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా రెగ్యులేట్ చేయడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం స్పందించి తప్పకుండా వారందరినీ కూడా రెగ్యులేట్ చేయాలని చెప్పి విద్యుత్ జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో 1-2-99 తర్వాత ఉద్యోగంలో చేరినటువంటి వారికి మరి పెన్షన్ సౌకర్యం లేదు. వారందరూ కూడా
పెన్షన్ సౌకర్యం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఈ సంస్థలో 25 నుండి 30 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్డ్ అయిన తర్వాత 2500 మినిమం పెన్షన్ ఇస్తున్నారు. కనీసం సామాజిక పెన్షన్ 4000 రూపాయలు ఉంది. అది కూడా ఈ విద్యుత్ ఉద్యోగులు నోచుకోని పరిస్థితి ఉంది. కాబట్టి వారందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో 7500 మంది జేఎల్ఎం గ్రేడ్ 2 వాళ్ళని అపాయింట్మెంట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళలో 120 మంది కార్మికులు చనిపోవడం జరిగింది. వాళ్ళలో 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్నటువంటి కార్మికులు ఉన్నారు. వారందరినీ కూడా డిపార్ట్మెంట్లో చేర్చుకొని వారందరికీ కూడా ప్రమోషన్ అవకాశం కల్పించాలి. ఈ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చేటటువంటి వేతన సవరణ కూడా కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎంతోమంది కార్మికులు కరోనా బారిన పడి చనిపోవడం జరిగింది. 1/4/22 తర్వాత జాయిన్ అయినటువంటి ఉద్యోగులకి కొత్త జీతాలు ఇవ్వకుండా పాత జీతాలు సరిపెట్టి వారికి కూడా అన్యాయం చేసేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గత్యంతరం లేని పరిస్థితుల్లో గత సంవత్సరం కాలంగా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక దఫాలుగా విద్యుత్ జేఏసీ తరఫున మేము నోటీసులు ఇచ్చినప్పుడు కూడా స్పందించకుండా మాకు న్యాయం చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మేము ఈ యాజ్ స్టేషన్లోకి రావడం జరిగింది. ఈ యాజ్ స్టేషన్లో 15వ తారీఖు నుంచి మేము వచ్చినప్పుడు కూడా ఈ రోజు వరకు కూడా మేనేజ్మెంట్ మమ్మల్ని చర్చలకు పిలవకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కల్పించుకోవాలి. అసెంబ్లీలో మా సమస్యలను ప్రస్తావించాలి. మా సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి ఈ విద్యుత్ జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు మా సమస్యల మీద స్పందన లేకపోతే రేపు 25వ తారీఖున కార్యాచరణ ప్రకటించడానికి మేమందరం కూడా సమావేశమై తగు నిర్ణయం తీసుకొని అవసరమైతే సమ్మెకి వెళ్ళడానికి కూడా నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఈ విద్యుత్ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రమేష్ అండి. విద్యుత్ ఉద్యోగుల ఐకాసా చైర్మన్, ఏలూరు జిల్లా. ఈ యొక్క విద్యుత్ కార్మికుల యొక్క దీర్ఘకాలిక సమస్యల మీద ఇచ్చినటువంటి నోటీసుని మేనేజ్మెంట్ ఎంతవరకు రికగ్నైజ్ చేయకపోవడం, దశాబ్దాల తరబడి ఉన్నటువంటి సమస్యల్ని అంగీకరించి అమలు చేయలేని పరిస్థితికి వ్యతిరేకంగా ఈరోజు ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా అమలు చేయనటువంటి దుస్థితి ఈ విద్యుత్ సంస్థలో ఉంది. మరి తెలంగాణ ప్రభుత్వంలో వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసిన ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రెగ్యులరైజ్ చేయలేదు. కనీసం డైరెక్ట్ పేమెంట్ కూడా ఇవ్వడానికి మేనేజ్మెంట్ సిద్ధంగా లేకపోవడం దారుణమైన విషయం. దీని నిమిత్తమై మనం ఆందోళన కార్యక్రమాల్లో ఈరోజు భారీ ర్యాలీ, శాంతి ర్యాలీ ఈరోజు నిర్వహించడం జరిగింది. ప్రధానమైనటువంటి డిమాండ్లు 1/2/99 తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో సమానంగా అందరికీ కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలని, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులరైజ్ చేయాలని, అట్లాగే ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, పనిభారానికి అనుగుణంగా అదనపు పోస్టులు మంజూరు చేయాలనే డిమాండ్స్తో పాటుగా మరి అపరిమితమైనటువంటి మెడికల్ సదుపాయం, ఒకే సంస్థలో ఒకే విధమైనటువంటి సర్వీస్ రెగ్యులేషన్స్ ఉండాలనే విధానానికి కూడా మేము కట్టుబడి ఉన్నాం. మేనేజ్మెంట్ విభజించి పాలించే విధంగా ఒక్కొక్క ఉద్యోగికి ఒక్కొక్క రకమైనటువంటి సర్వీస్ రెగ్యులేషన్స్ని ప్రకటించడం అనేది దారుణమైన విషయం. మరి గతంలో యాజిటేషన్ చేసినప్పుడు దాన్ని అబియన్స్లో పెట్టి మరలా వాటిని అబియన్స్ లిఫ్ట్ చేసినటువంటి దౌర్మార్గమైనటువంటి పరిస్థితి మేనేజ్మెంట్ చేస్తున్న సందర్భంగా మరి ఈ సమస్యలన్నిటి మీద, దీర్ఘకాలిక సమస్యలన్నిటి మీద ఆందోళన చేపడుతున్నాం. మరి ఈరోజు ఈ చివరి దశలో ఉన్నాం. మరి ప్రభుత్వం మేనేజ్మెంట్ దిగిరాగినట్లయితే 25వ తేదీన మరొక కార్యాచరణ ప్రకటిస్తామని తెలియజేసుకుంటూ, కేంద్ర జేఏసీ ఇచ్చినటువంటి పిలుపుకి వచ్చినటువంటి ఏలూరు విద్యుత్ జేఏసీ ఎంప్లాయీస్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. జేఏసీ కన్వీనర్గా పనిచేస్తున్నాను. మా స్టేట్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఇప్పటికే 7వ రోజు అయింది. ప్రతి ఒక్క విద్యుత్ ఎంప్లాయీ కూడా రక్తం ఉడికిపోతుంది, ప్రతి ఒక్క మేనేజ్మెంట్ మీద కానీ ఈ ప్రభుత్వం మీద కానీ. దయ్యుంచి గౌరవ సీఎం గారు మరియు డిప్యూటీ సీఎం గారు కలగజేసుకొని విద్యుత్ ఉద్యోగుల యొక్క న్యాయపరమైన కోరికలని తీర్చాలని చెప్పి చాలని జీతాలు ఉన్న మా కాంట్రాక్ట్ వర్కర్లందరినీ రెగ్యులర్ చేయాలని, ఈపీఎఫ్ టు జీపీఎఫ్ ఖచ్చితంగా అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న డిఏలను అటేపు నేరుగా ఉన్న మేము ఉద్యోగులు అయితే కానీ పెన్షనర్స్ కానీ డిఏలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మెడికల్ పాలసీ అటేపు ఉద్యోగస్తులకు కానీ అలాగే రిటైర్డ్ అయిన వాళ్ళకి కానీ ఏదైనా హాస్పిటల్ వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోవాలంటే సరైన సదుపాయం ఉండట్లేదు. దానికి కారణం పాత రేట్లు. ఇప్పుడు దాకా గత 20 సంవత్సరాల నుంచి ఒక రేట్లు ఉన్నాయి. ఇప్పుడు అన్ని కొత్త హాస్పిటల్ రేట్లన్నీ పెంచేటప్పటికి ఆ రేట్లకు అనుగుణంగా మాకు క్రెడిట్ కార్డు సదుపాయం లేకపోవడం వలన ఉద్యోగం అనేవాడు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి చాలని జీతాలతోటి అలాగే నరకయాతన పడుతున్న జేఎల్ఎం గ్రేడ్ 2లను అలాగే 2022 తర్వాత జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా కొత్త పీఆర్సీ విధానాన్ని కూడా అమలు చేసి పెండింగ్లో ఉన్న డిఏలను ఇమీడియట్లీగా రిలీజ్ చేయాలని, అలాగే కొత్త పెన్షన్ విధానాన్ని ఏదైతే ఈ స్టేట్ గవర్నమెంట్ పెట్టిందో 1/9/2022
1/2/99 నుంచి 2004 దాకా పాత పెన్షన్ విధానాన్ని మాకు జీపీఎఫ్ సౌకర్యం ఎలాగైతే ఉందో వాళ్ళకు కూడా జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని, దశల వారీ కాంట్రాక్ట్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని చెప్పి ఈ సభాపూర్వకంగా కోరుకుంటూ, విద్యుత్ ఉద్యోగులందరూ కూడా న్యాయంగానే వాళ్ళ యొక్క డిమాండ్ల సాధనకి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నారు. మా సహనాన్ని, ఓపికని పరీక్షించొద్దు. ఈ మా మేనేజ్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ దిగిర వచ్చి చర్చలు జరిపి మా యొక్క కార్యక్రమాలన్నింటినీ, న్యాయపరమైన డిమాండ్లన్నింటిని కూడా తీర్చకపోతే గట రాష్ట్ర జేఏసీ ఆదేశాలనుసరించి మెరుపు సమ్మె చేయడానికైనా మా ఉద్యోగులందరూ సిద్ధంగా ఉన్నామని మీకు ఈ పత్రికా విలేకరుల సందర్భంగా తెలియజేసుకుంటూ, రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మరి అన్ని జిల్లాల్లో గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించే కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ఏలూరు విద్యుత్ భవన్ నుంచి ర్యాలీగా మొత్తం విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఎంతో కాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో మరి అవి మేనేజ్మెంటు ఈ రోజుకి కూడా ఎటువంటి స్పందన లేకుండా కాలయాపన చేస్తూ ఏదో సరదాగా మినిట్స్ ఇచ్చినట్టుగా మమ్మల్ని మభ్యపెడుతూ మరి ఈ రోజు వరకు కాలయాపన జరిగింది. మరి దాని మీద మేమందరం కూడా ఇంతకాలం ఎదురు చూసి మరి ఈరోజు మరి నోటీస్ ఇవ్వటం జరిగింది. దాని మీద ఈరోజు ర్యాలీలో పాల్గొనటం, వినతి పత్రం ఇవ్వటం, మరి ఇప్పటికైనా మేనేజ్మెంట్ స్పందించి మా విద్యుత్ ఉద్యోగులు న్యాయమైన కోర్టులు తీర్చేంత వరకు కూడా మరి పోరాటం ఆగదు. మరి త్వరలోనే ఇప్పుడు ఏదైతే ఉందో మా నిరసన కార్యక్రమాలు మామూలుగా చేసాం. మరి 25వ తారీఖు రాష్ట్ర నలుమూల నుంచి నాయకులు అందరూ కూడా పాల్గొని మరి ఆ సమావేశంలో ఒక సరైన నిర్ణయం తీసుకుంటాము. అవసరమైతే మేము నిరవధిక సమ్మెకు కూడా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్యూథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 9491044836. హాయ్ టు ఆల్ అండి. మన ఏలూరు ప్రజలందరికీ ఒక శుభవార్త. మీ అందరికీ పరిచయం అక్కర్లేని పేరు మా రెయిన్బో కిట్టి. మీ అందరికీ తెలుసు మా రెయిన్బో కిట్టీలో ఎన్ని మంచి మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ జరుగుతాయో. అలాగే ఇంకొకసారి మీ ముందుకు వచ్చేస్తున్నాం ఈ సెప్టెంబర్ 23rd ట్యూస్డే ఈవినింగ్ 5 onwards. తప్పకుండా అందరూ ఎంటర్టైన్ అవ్వడానికి ఫ్యామిలీ అడ్డా వచ్చి మన రెయిన్బో కిట్టి. మన దాండియా నైట్ స్పెషల్ అండి. LED స్క్రీన్, లైట్స్, వైబ్స్ అండ్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మనకి టికెట్ వచ్చేసి 450 రూపీస్ ఎంట్రీ అండి. స్నాక్స్, డిన్నర్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మెయిన్ వచ్చేసి మనకి గోల్డ్ హౌస్ ఉంది. ఫస్ట్ మెగా లక్కీ డిప్ వచ్చేసి LED టీవీ అండి. అండ్ సిల్వర్ లక్కీ డిప్స్ ఉన్నాయి. అండ్ రిటర్న్ గిఫ్ట్ ఉంది. మరెన్నో మంచి మంచి లక్కీ డిప్స్ అండ్ ఫన్ గేమ్స్, చాలా ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ మీకోసం ఎదురు చూస్తుంది. అందరూ తప్పకుండా విజిట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.